దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై 2. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. కీర్తనల గ్రంథము 40 నుండి 45 అధ్యాయములు. 40వ అధ్యాయము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదను అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుకొట్టలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనగా మహా సమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయం అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకే యత్నించేవారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి ఉందురు గాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు గాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం పొందుదురు గాక. నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమపరచబడును గాక అని చెప్పుకొందురు గాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. 41వ కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము. నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనిచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నాడు. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకే తన మడిమ ఎత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమెన్, ఆమెన్. 42వ కీర్తన. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు.
దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహధారల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారియున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగు నా ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనియు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీ వేళ నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు. నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. 43వ కీర్తన. దేవా, నాకు న్యాయము తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు. నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. 44వ అధ్యాయము. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసేతివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణరక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వల్లనే మా మీదకి లేచివారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడువు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోచేయుచున్నావు. మమ్మను ద్వేషించి వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనుల్లోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవేనై ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాసాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనుల్లో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరిచి ఉన్నేడలా, అన్యదేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నేడలా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడుచున్నాము. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము. నీ వేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడుకుము. నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీ వేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తిమలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును.
నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్టు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టు వాసనే. దంతములో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతికెదరు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించి ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటినూ నీ నామము జ్ఞాపకముగా ఉండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు నాయన. కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, పరలోకమును విడిచి ప్రభా, అయ్యా భూమి మీదకి వచ్చి ప్రభా, మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా ప్రభా, మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. నీ ప్రశస్తమైన, నీ అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. మమ్మల్ని దయతో క్షమించండి. నీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా తలంపులు, ఆలోచనలు, చేతలు, నడతలు, వినికిడి, మాటలు, చూపులు అయ్యా సమస్తమును పరిశుద్ధపరిచి నాయన నీ సన్నిధి కాంతితో మమ్మల్ని నింపండి నాయన. నీ ముఖ కాంతితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మవు నీవే, తెలివిని అనుగ్రహించే ఆత్మవు నీవే, ఆలోచన అనుగ్రహించే ఆత్మవు నీవే ప్రభా. బుద్ధి జ్ఞానములు నిచ్చు దేవుడవు నీవే ప్రభా. అయ్యా భయభక్తులు పుట్టించు దేవుడవు నీవే నాయన. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా తండ్రి నాయన, మాలో ఉండి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము. వాక్యమై ఉన్న దేవా, మమ్మల్ని బలపరచు నాయన. అయ్యా నీ వాక్యము నాయన మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు ప్రభా. నీ వాక్యపు వెలుగులో నడిచే కృపను మాకు దయచండి. వాక్యానుసారమైన జీవితాలు దయచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన, నీ వాగ్దానాలు సొంతం చేసుకోవడం కావాల్సిన నిరీక్షణ మాకు దయచేయండి నాయన. అయ్యా విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప నాయన. మేము జీవిస్తున్నామంటే అది మీకు కేవలం మీ కృప ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. హల్లెలూయా, నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా తండ్రి, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా నీ కృపాసని వద్దకు వచ్చి ఉన్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకొనిచున్నాం రాజా. మాపై నాయన మీ కృప కలుగునుగాక, మా కుటుంబాలపై మీ కృప కలుగునుగాక. అయ్యా మా పరిస్థితులపై నీ కృప కలుగునుగాక. అయ్యా తండ్రి మా ఆరోగ్యాలపై నీ కృప కలుగునుగాక, మా రాకపోకలపై నీ కృప కలుగునుగాక. అయ్యా మా ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులపై నీ కృప కలుగునుగాక. అయ్యా ఈ దినమంతా నీ కృప మాకు కలుగునుగాక తండ్రి నాయన. అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల్లో ఉన్నవారిని మీరు రక్షించండి ప్రభా. రక్షణార్థమైన కృపను విస్తరింపచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడినట్లు అయ్యా నీ కృప కలుగునుగాక ప్రభా. అయ్యా మా పట్టణాన్ని మీరు దర్శించండి. మా బంధువులు, మా స్నేహితులు, ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగునుగాక ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు అయ్యా, అందరూ రక్షించబడాలయ్యా. అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. దైవజనురాలు, సేవకులు, సేవకురాండ్రు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అభిషేకించండి, వాడుకోండి నాయన. నీ చిత్తం చేటుకు బలపరచండి అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. ఎత్తబడే సంఘంలోనైనా సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి
అయ్యా కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి నాయన. అయ్యా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు. ఇంకా సువార్తందన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసు నామంలో పట్టబడును గాక నాయన. సువార్థికులు లేపబడుదురు గాక, అపోస్తులు ప్రవక్తలు లేపబడుదురు గాక. ఓ నిశ్చయముగా నీ రాజ్యము నాయన ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడును గాక. అయ్యా ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. హృదయాలు తెరవండి నాయన. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. ఓ నిశ్చయంగా భారతదేశంలో నీ చిత్తము జరగాలయ్యా. నీ రాజ్యము రావాలి ప్రభా. సువార్తందని ప్రతి ప్రాంతము పట్టబడాలి. సువార్తికలు లేపబడాలి. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయపరచబడును గాక. అయా సువార్తకు విరోధంగా పాస్ అవుతున్న ఆర్డర్స్, జీవోస్ అని యేసు నామంలో క్యాన్సిల్ అయిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్యముండును నాయన. యెహోవా దయాళుడా, నీ కృప నిరంతరము ఉండును ప్రభా. మా దేశంపై జాలి పడండి, కృప చూపండి. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా అయా మీరే దయ పాలించండి ప్రభా. అయా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కొందును గాక. అయ్యా సూసైడ్ స్పిరిట్స్ నాయన, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసునామములో లయమైపోవును గాక. సోషల్ మీడియా ద్వారా నాయన వెనుకుండి పనిచేస్తున్న ప్రతి దురాత్మ కాడి యేసునామములో విరిగిపోవును గాక. ఓ నిశ్చయంగా మా దేశము పట్టబడును గాక. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయ్యా వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన, అయ్యా వారి ద్వారా నీ చిత్తము జరగాలి నాయన. వారందరికీ మారు మనసు, పశ్చాత్తాపము ఒప్పింప చేయి, ఆత్మ బలముగా పనిచేయాలి ప్రభ. గొప్ప రక్షణ భాగ్యం అందరికీ కలగాలి నాయన. అయ్యా మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ మీరు రక్త కంచి వేయమని నాయన. అయ్యా మీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని కాపుదల, భద్రత, క్షేమము మా దేశానికి దయచేయమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేకము, దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.